తెలంగాణ కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. మధ్యాహ్నం 2:30కు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరగనుంది. స్కిల్ యూనివర్సిటీ, రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాలతో పాటు లీగల్ డిపార్ట్మెంట్లో పలు షేర్ల మార్పులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పంచాయతీరాజ్ చట్ట సవరణ, RRR పరిధిలోని పంచాయతీలను కార్పొరేషన్ విలీనంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి, తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? 2:30 గంటలకు తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్ 1లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతా ఉంది. రేపు అసెంబ్లీ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో కొన్ని బిల్లులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపన ఉంది. ఆ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఈరోజు చర్చ చేపట్టబోతున్నారు. దానికి సంబంధించి ఆమోదం తెలపబోతున్నారు. దీంతోపాటు రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దానికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి ఖరారు చేసేందుకు ఒక మంత్రివర్గ ఉపసంఘం వేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కేబినెట్లో మంత్రివర్గ ఉపసంఘం పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మరికొంతమంది మంత్రులతో కలిపి ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయబోతున్నారు. దీంతోపాటు జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా ప్రకటన ఉండే అవకాశం ఉంది. దీనిపైన కేబినెట్లో చర్చించబోతున్నారు. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశంలో ఆ బిల్ పెట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేబినెట్లో దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపుగా 8 ఉమ్మడి జిల్లాల్లో కేబినెట్ సబ్ కమిటీ పర్యటించి రైతుల అభిప్రాయాలు సేకరించింది. మరొక 2 జిల్లాల్లో పెండింగ్లో ఉన్నప్పటికీ దానిపైన ఒక చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే రైతు భరోసాకు సంబంధించి కటాఫ్ పెట్టాలి. గత ప్రభుత్వంలో దాదాపుగా 24,000 కోట్ల వరకు కూడా దుర్వినియోగమయ్యాయి. వాటి విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు RRR పరిధిలో దాదాపుగా 44 గ్రామ పంచాయతీలకు సంబంధించి కార్పొరేషన్లలో చేర్చాలని భావిస్తూ ఉంది. GHMCతో పాటు RRR పరిధిలో GHMCకి లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, 2 పెద్ద కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలో ఉండబోతున్నాయి కాబట్టి ఆలోపు ఈ 44 గ్రామాలను దాదాపు 29 వరకు ఉన్న చిన్న చిన్న కార్పొరేషన్ అని కూడా ఒక పెద్ద కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం సంబంధించి కనబడుతూ ఉంది. దీన్నే పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి వ్యవసాయ కమిషన్తో పాటు విద్యా కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్లో నిర్ణయాలను కూడా ఈరోజు సాయంత్రం లేదంటే రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదానికి చర్చ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈరోజు అసెంబ్లీ సంబంధించి మనకు కనుక చూస్తే మొత్తం 3 బిల్లులపైన అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. 10 గంటలకు సభ ప్రారంభం కాబోతూ ఉంది. శాసనసభలోకి సంబంధించి ప్రశ్నోత్తరాలను ఈరోజు రద్దు చేశారు. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేటీఆర్ వెనుకున్న మహిళలు నమ్ముకుంటే జూబ్లీహిల్స్ బస్ స్టాండ్లో నిలబడాల్సి వస్తుందంటూ చేసిన వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిన్న పోడియం వద్దకు వెళ్ళి నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో దీనికి కౌంటర్గా కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వ్యూహాలు రచిస్తూ ఉంది. ఎవరైనా వెళ్ళేకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే వేటు తప్పదంటూ కూడా చిట్చాట్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఇద్దరు కూడా నిలబడి నిరసన చేసినందుకే వాళ్ళపై అనర్హత వేటు చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ అయితే ఆందోళన కనిపిస్తుంది. బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మహిళలకు సంబంధించి కానీ ఏ ఒక్కరి పేరు కూడా తన ప్రస్తావన తీసుకురాలేదు. ఉద్దేశపూర్వకంగా సభను గందరగోళం చేసేందుకు, సభలో చర్చ జరగకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ఈ విధంగా ప్రయత్నిస్తున్నట్టు కూడా అధికార పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. మరి ఆరోపణలు ప్రతి ఆరోపణల మధ్య ఈరోజు సభ ఏ విధంగా జరుగుతుందని చూడాలి. 3 బిల్లులకు సంబంధించి కూడా చర్చ ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.